నమస్కారం ఫ్రెండ్స్. మనీ గ్రో తెలుగు ఛానల్‌కు స్వాగతం. డబ్బు, వ్యాపారం, బిజినెస్ అవకాశాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మన ఇంటర్లింక్‌లో చాలామంది నన్ను అడుగుతున్న 2 ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, నాకు ఇంకా కేవైసీ పూర్తి కాలేదు. అలాంటప్పుడు నేను పీ2పీ మార్కెట్‌లో ఐటీఎల్ కాయిన్ కొనొచ్చా? పీ2పీ మార్కెట్ అంటే పర్సన్ టు పర్సన్. అంటే ఒక పర్సన్ దగ్గర నుంచి ఇంకొక పర్సన్‌కి కాయిన్స్ అమ్మాలన్నా, లేదంటే వేరే పర్సన్ దగ్గర నుంచి మనం కాయిన్స్ కొనాలన్నా కూడా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అనమాట. అంటే బయట దీన్నేంటంటే పీ2పీ మార్కెట్ అంటే పర్సన్ టు పర్సన్ మార్కెట్ అని చెప్పేసి అంటారనమాట. వాళ్ళు ఒక రేట్ అనేది, అంటే ఏంటంటే సిస్టమ్ అనేది ఒక రేట్ నిర్ణయించకపోయినా కూడా అమ్మేవాళ్ళు కావచ్చు, కొన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళిద్దరూ ఒక రేట్ అనేది నిర్ణయించుకునేసి దానికి ఇద్దరు కూడా అనుగుణంగా ఉన్నట్టయితే కొనుక్కోవచ్చు అన్నమాట. కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఒక్క కేవైసీ కూడా నాకు కంప్లీట్ కాలేదు. అయినా నేను కాయిన్స్ కొనుక్కోవాలనుకుంటున్నాను. లేదంటే నా దగ్గరున్న కాయిన్స్‌ని వేరే వాళ్ళకి అమ్ముదాం అనుకుంటున్నాను. అలా అమ్మచ్చా? అలా కొనొచ్చా? మీకు ఇంటర్లింక్‌లో కేవైసీ కంప్లీట్ కాకపోయినా కూడా మీరు కాయిన్స్ అనేది అమ్మొచ్చు. అలాగే ఇంటర్లింక్‌లో ఎవరికైతే ఇంకా కేవైసీ కంప్లీట్ కాలేదో అలాంటి వాళ్ళు కూడా కాయిన్స్ అనేది కూడా కొనొచ్చనమాట. ఓకేనా? మీరు అమ్మొచ్చు, అలాగే మీరు కొనుక్కోవచ్చు. అమ్మకాలకి, కొనుగోలుకి, కేవైసీకి సంబంధమే లేదనమాట. ఓకేనా? ధారాళంగా కొనుక్కోవచ్చు. దీనికి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మీ అమ్మకాలు, కొనుగోలు జరిగేటప్పుడు కొన్ని జాగ్రత్తలనేది పాటించాలి. కొన్ని తప్పులనేది చేయకుండా ఈ అమ్మకాలు, కొనుగోలు జరిగినట్టయితే మంచిదనమాట. ఎలాంటి తప్పులు జరగకూడదు అనేది నిన్న ఒక వీడియో అనేది నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోని కూడా నేను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్‌లో కానీ, లేదంటే ఇక్కడ ట్యాగ్‌లైన్‌లో కానీ పెడతాను. ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసి ఆ వీడియోలో ఎలాంటి తప్పులు చేయకూడదని చెప్పామో అలాంటి తప్పులు ముందుగా ఏంటి తప్పులనేది తెలుసుకునేసి, ఆ మిస్టేక్‌లు, ఆ తప్పులు జరగకుండా చూసుకునేసి మీరు అమ్మకాలు, కొనుగోలు అనేది చేసుకోవచ్చనమాట. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? అలాగే ఈ వీడియో గాని నచ్చినట్టయితే మీకు ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. తప్పకుండా ఈ ఇంటర్లింక్‌లో ఉన్న కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియో, అలాగే నిన్న అప్లోడ్ చేసిన వీడియో కూడా షేర్ చేయండి. అప్పుడే నేను చెప్పే తప్పులేంటి, నేను చెప్పే మిస్టేక్‌లేంటి అనేది వాళ్ళు చేయకుండా జాగ్రత్త పడతారన్నమాట. డబ్బనేది మనదే అయినా డబ్బే. మన డౌన్‌లైన్‌లు కావచ్చు, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరిదైనా సరే డబ్బే కాబట్టి మనం నష్టపోకూడదు, వాళ్ళు కూడా నష్టపోకూడదు కాబట్టి ఈ వీడియోని మీరు చూసి వదిలేయకుండా మీకు తెలిసిన నలుగురికి కూడా, మీ డౌన్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఆ వీడియోని షేర్ చేయండి. ఆ మిస్టేక్‌లు వాళ్ళు గనక చేసుంటే ఆ వీడియో చూసి ఇలాంటి మిస్టేక్‌లు చేయకుండా ముందుగానే జాగ్రత్త పడతారనమాట. రెండో ప్రశ్న, ఇప్పటివరకు నేను ఇంటర్లింక్‌లో రిజిస్ట్రేషనే కాలేదు సార్. మైనింగ్ కూడా చేయడం లేదు. మైనింగ్ చేయడం అంటే నాకు అసలు ఇష్టమే లేదు. నాకు టైం కూడా లేదు. కానీ నేను పీ2పీ మార్కెట్‌లో ఐటీఎల్ కాయిన్ కొనాలనుకుంటున్నాను. కొని హోల్డ్ చేసి పెట్టుకొని, అంటే ఇప్పుడు తక్కువ కొనుక్కొని హోల్డ్ చేసి పెట్టుకునేసి రేపొద్దునన్న రోజున రేటు పెరిగిన తర్వాత అమ్ముకుందాం అనుకుంటున్నాను. నేను కాయిన్ కొనుక్కోవచ్చా? ఎలాంటి ప్రాబ్లం లేకుండా కొనుక్కోవచ్చు. ఓకేనా? అంటే మీరు ఇప్పటి వరకు కూడా ఇంటర్లింక్‌లో రిజిస్ట్రేషనే కాకపోయినా కూడా మీరు మైనింగే చేయకపోతున్నా కూడా కాయిన్స్ అనేది కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ కాయిన్ కొనుక్కోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా మీరు ఇక్కడ ఏంటంటే ఒక రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఓకేనా? అంటే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత ఇంటర్లింక్‌లో ఒక రిఫరల్ కోడ్‌తో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకంటూ ఒక రిఫరల్ కోడ్ అనేది వస్తది. అలాగే మీరు ఇక్కడ ఈ యాప్‌లో ఒక వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇంటర్లింక్ వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇంటర్లింక్ వాలెట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ వాలెట్‌కి అనేది ఒక అడ్రెస్ అనేది వస్తుందనమాట. ఆ ఇంటర్లింక్ మీరు క్రియేట్ చేసుకున్న ఇంటర్లింక్ వాలెట్‌కి మీరు ఒక 6 అంకెల పాస్వర్డ్ ఇచ్చుకునేసి దానికి ఏంటంటే ఒక లింక్ అనేది యాడ్ అవుతుందనమాట. అంటే దాన్ని వాలెట్ అడ్రెస్ అంటారనమాట. ఆ వాలెట్ అడ్రెస్‌ని మీరు ఎవరి దగ్గర అయితే కాయిన్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేస్తే ఆ అడ్రస్‌కి మీకు కాయిన్స్ అనేది వాళ్ళు షేర్ చేస్తారనమాట. ఓకేనా? అప్పుడు మీరు తక్కువ కొనుక్కుంటారో, ఎక్కువ కొనుక్కుంటారో అదంతా కూడా మీ ఇష్టం అనమాట. ఎవరి మీద కూడా ఆధారపడవలసిన అవసరం లేదు. మీ నిర్ణయం, మీ ఉద్దేశం ప్రకారంగానే కొనుక్కోవాలి.
ఎవరైనా కొనమన్నారని కొనుక్కోవడం కానీ, వద్దన్నారని చెప్పి మానేయడం కానీ, అలాంటి ఆలోచనలు మీరు పెట్టుకోకుండా మీకంటూ మీరు కొనుక్కోవాలి అనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. అమ్ముకోవాలనుకుంటే కూడా అమ్ముకోవచ్చు. ఇది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా కొనుక్కునేటప్పుడు, కొనుగోలు జరిగేటప్పుడు కూడా ఆ మార్కెట్‌లో ఎలా జరుగుతుంది, మోసాలు ఎలా జరుగుతున్నాయి, ఏంటనే దాని గురించి నేను ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో క్లియర్‌గా చూసి ఏ విధంగా మసులుకోవాలి ఏంటనేది తెలుసుకునేసి ఆ విధంగా చూసుకోవచ్చనమాట. ఓకేనా? అంటే ఇప్పటి వరకు కూడా అది ఫేకు, డబ్బులొస్తాయా, పోతాయా తెలీదు. ఇన్ని నెలలుగా చేస్తున్నారని చెప్పి చాలామంది ఏంటంటే కొంచెం నిర్లక్ష్యంగా దీన్ని మైనింగ్ అనేది చేయడం ఆపేశారనమాట. ఓకేనా? అలాంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోండి. ఏంటంటే ఇక్కడ రియల్‌గా జరుగుతుంది. ఇప్పుడు పీ2పీ మార్కెట్ అంటే రియల్‌గా జరుగుతుందిక్కడ. ఓకేనా? పర్సన్ టు పర్సన్ మార్కెట్ జరుగుతుంది. వాళ్ళు రూ. 180 కొంటున్నారా, రూ. 190 కొంటున్నారా అనేది విషయం పక్కన పెడితే ఎంతో కొంత మొత్తం మీద ప్రైజ్ అనేది నడుస్తుంది. కొన్నవాళ్ళు కొంటున్నారు, అమ్మేవాళ్ళు అమ్ముతున్నారనమాట. అలాంటప్పుడు ఇది ఫేక్ కాదు. రియల్‌గా జరుగుతుంది. ఆల్రెడీ మార్కెట్‌లో జరుగుతుంది కాబట్టి మీకు ఎంతొచ్చినా పర్వాలేదు అనుకున్నట్టయితే అలాంటి వాళ్ళందరూ కూడా మైనింగ్ స్టార్ట్ చేయండి. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే ఇంకా ఎవరైతే కొత్త వాళ్ళు ఇంటర్‌లింక్‌లో ఇంకా జాయిన్ కాలేదో అలాంటి వాళ్ళందరూ కూడా ఇంటర్‌లింక్‌లో జాయిన్ అవ్వండి. మినిమమ్ 1 మినిట్ పని. 4 గంటలకి ఒక్కసారి 1 మినిట్ పని అనమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో రిఫరల్ కోడ్ ఇస్తాను. ఆ రిఫరల్ కోడ్‌తో జాయిన్ అవ్వండి. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తానన్నమాట. వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా ఇమ్మీడియేట్‌గా మీరు తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అమ్మకాలు, కొనుగోలు జరిగేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. మీ ఐటీఎల్, మీ డబ్బు, మీ భద్రత. ఈ ఉపయోగకరమైన వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మనీ గ్రో తెలుగు ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఆర్థిక జ్ఞానం, మీ ఆర్థిక స్వతంత్రం. కలిసి నేర్చుకుందాం, కలిసి ఎదుగుదాం. ధన్యవాదాలు.